హాయ్ అండి అందరికీ. ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలని అనిపిస్తుంటుందండి సమ్టైమ్స్. నాకైతే ఆఫ్టర్నూన్ టైం లంచ్ అయిన తర్వాత నాకు ఏదైనా స్వీట్ తినాలని అనిపిస్తుంది. నాకు ఒక్కదానికే అలా అనిపిస్తుందో మీలో ఎవరికైనా అలా అనిపిస్తుందేమో ఒకసారి కామెంట్ చేయండి. నాకు ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ తర్వాత స్వీట్ తినాలనిపించినప్పుడు తినే కొంచెం ముక్క అయినా సరే, కొంచెం క్వాంటిటీ అయినా సరే చాలా క్వాలిటీగా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. అంటే మనసుకు నచ్చేలాగా ఉంటే బాగుంటుంది. తిన్న కొంచెం స్వీట్ అయినా సూపర్ ఉంది అనే టేస్ట్తో ఉంటే మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకోసం నేను ఈరోజు క్యారెట్ హల్వా చేశానండి. అది సూపర్ వచ్చింది. అందుకే చెప్తున్నాను మీతో. అక్కడ సోదని అనుకోకండి, అదే చెప్తున్నాను మీతో బాగా వచ్చింది అని. దానికోసం ఒక 1/2 kg క్యారెట్స్ని శుభ్రంగా కడిగి ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకుని పీల్ తీసుకుని, మీకు వీలుని బట్టి చేత్తో తురుముకుంటారో లేకుంటే ఫుడ్ ప్రాసెసర్లోనే మీకు వీలుని బట్టి అట్లా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఫుడ్ ప్రాసెసర్లో గ్రేట్ చేస్తున్నానండి. మీ వీలుని బట్టి మీరు ఏది కన్వీనియంట్ అయితే అది యూజ్ చేసుకుని గ్రేట్ చేసుకోండి. అయిపోయిందండి, గ్రేట్ చేసుకోవడం అయిపోయింది. దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి నేను ఎంత బాగా గ్రేట్ చేశాను. ఫుడ్ ప్రాసెసర్ కాబట్టి నాకు త్వరగా అయిపోయిందండి. చేత్తో అయితే కొంచెం లేట్ అవుతుంది, చేయి కూడా నొప్పి పుడుతుంది. మీ వీలుని బట్టి చేయండి. ఇక్కడ నేను పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన ఏదైనా మందపాటి గిన్నె పెట్టుకోండి. పాన్ కానీ, గిన్నె కానీ, కడాయి కానీ ఏదైనా. నేను ఇక్కడ పాన్ పెట్టాను. తర్వాత దానిలో కొద్దిగా గీ వేసి హీట్ చేసుకోండి. హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత దానిలోనే ఇంకొద్దిగా ఎక్స్ట్రాగా గీ యాడ్ చేసుకోండి. ఇంకొంచెం గీ యాడ్ చేసుకుని ఈ మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని దీనిలో వేసుకుని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, మాడిపోతాయి లేకపోతే. టైం పట్టిద్దండి. నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కాస్త టైం పట్టింది నాకు ఫ్రై చేసుకోవడానికి. ఇది ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనము ఒక 1/2 లీటర్ మిల్క్ కాచి పెట్టుకున్నాను నేను పక్కన స్టవ్ పైన. ఆ 1/2 లీటర్ మిల్క్ని, కాచిన మిల్క్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. క్యారెట్స్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి కాబట్టి వీడియోలో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇది కూడా 2-3 పొంగులు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోండి. అది తర్వాత మీడియం ఫ్లేమ్లో పెడితే అది దగ్గర వరకు కుక్ అయిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఆ పాలన్నీ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఇంట్లో చేసుకుంటే కాస్త సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా, అందుకు. ఈ పాలన్నీ దగ్గర పడుతున్నప్పుడు దాంట్లోకి మనము షుగర్ యాడ్ చేసుకోవాలండి. చూడండి ఇక ఇంకిపోతున్నట్లున్నాయి పాలన్నీ, అయిపోతున్నాయి. ఇంకా ఒకసారి కలిపి చూసుకొని పాలు మరిగిపోయిన దగ్గరకు వచ్చేసిన తర్వాత దానిలోకి మనము షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కొంతమంది ఎక్కువ షుగర్తో తింటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. వేసుకోవాల్సిన దానికంటే కొంచెం లిటిల్ బిట్ తగ్గించి వేసుకుంటారు. నేను ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ తగ్గించి వేస్తున్నాను. యాక్చువల్గా 1 కప్పు షుగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3/4 కప్ మాత్రమే వేస్తున్నాను. నాకు అది సరిపోతుందండి. అంతేనండి. అది దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కొద్దిగా గీ వేసుకుంటే సరిపోతుందండి. అయిపోయింది. ఇవన్నీ వేసుకుని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎంతో టేస్టీ అయిన క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. అసలు ఎవరైనా నా వీడియోస్ ట్రై చేస్తున్నారో లేదో తెలియదు, ఒక కామెంట్ కూడా పెడతలేదు నాకు. ప్లీజ్ ఈ వీడియోకి ఒక కామెంట్ అన్నా పెట్టండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అంతేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ కూడా కామెంట్ చేయండి. అంతేనండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేనండి. బాయ్.